హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో అయితే ఆలూతో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్, ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు చికెన్తో కాకుండా అప్పుడప్పుడు చికెన్ తినని రోజుల్లో ఇలా ఆలూతో ఒక్కసారి దమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట. అలాగే వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే మోటివేషన్ వస్తుందనమాట. ఫస్ట్ బిర్యానీ చేసుకోవడం కోసం అయితే ఆలు తీసుకోవాలి. నా దగ్గర అయితే ఇలాంటి చిన్న చిన్న ఆలు ఉన్నాయండి. సో వాటినైతే తీసుకున్నా. ఒకవేళ మీ దగ్గర పెద్ద ఉంటే వాటిని పెద్దవైతే 4 ముక్కల్లాగా కట్ చేసుకోండి. మీడియం సైజులో ఉండేవైతే 2 ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆలుని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు ఇంకా ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అలాగే బిర్యానీలోకి కావాల్సిన బియ్యం కూడా నానబెట్టేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి అందులో నీళ్లు వేసి 1 గంట పాటు అయితే నానబెట్టుకున్నానండి. అంటే ఆలు ఉడికించుకోకముందే బియ్యం అయితే నానబెట్టుకొని పెట్టుకున్నా. కాసేపటికల్లా స్టవ్ పైన పెట్టుకున్న ఆలు అయితే ఉడికిపోతాయి. ఆలు మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఇలా ఫోర్క్ పెట్టి కుచ్చి చూడండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది ఉడికిందా లేదనేది. ఇలా ఉడికిపోయిన తర్వాత కిందికి దించేసుకొని ఇప్పుడు బిర్యానీలో రైస్ ఉడికించుకోవడం కోసం స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో సగం వరకు నీళ్లు వేసుకోవాలి. అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఇప్పుడు అందులోకి ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా పుదీనా, కొత్తిమీర, అలాగే వీటితో పాటు ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోండి. ఇలా నీళ్లు మరుగుతున్న టైంలో ఇప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని అయితే నీళ్లు మొత్తం వంచేసి ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. బిర్యానీలు చేసినప్పుడు ఇలా రైస్లో కాస్త లైట్గా ఉప్పు ఎక్కువగా ఉండాలన్నమాట. అప్పుడే మనం బిర్యానీని దమ్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చప్పగా ఉందంటే కనుక బిర్యానీ కూడా చప్పగా ఉంటుందండి. సో ఈ టైంలోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని చూసుకోండి. అలాగే బియ్యం వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని బియ్యం 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంటే మనం ఆలూని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి బియ్యం 90% ఉడకాలండి. ఒక అన్నం మెతుకుని తీసుకొని ఇలా చేత్తో నలిపినప్పుడు మెత్తగా నలిగిపోవాలన్నమాట. అలా అయిపోయిన తర్వాత కిందికి దించేసుకొని స్ట్రైనర్తో రైస్ మొత్తాన్ని సపరేట్ చేసేసుకోండి. అలాగే వేసుకునే గిన్నెకి ఇలా హోల్స్ ఉండేలాగా చూసుకోండి. ఇలా ఆ గిన్నెని ఇంకొక గిన్నె పైన పెట్టుకొని రైస్ని ఇలా వడపోసుకొని వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా నీళ్ళు ఏమైనా ఉంటే కనుక కింద గిన్నెలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా రైస్ మొత్తాన్ని గిన్నెలోకి వడపోసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ చేసుకోవడం కోసం స్టవ్ పైన మందంగా ఉండే గిన్నె పెట్టుకొని అందులోకి ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని తొక్క మొత్తం తీసేసి ఆయిల్లోకి వేసుకోవాలి. నేను తీసుకున్న బంగాళదుంపలు చిన్న చిన్నవి కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసేసుకున్నానండి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటూ బంగాళదుంప మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే బంగాళదుంపలు వేసిన తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ పైన ఒక క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బంగాళదుంపలు చక్కగా ఫ్రై అయిపోయి లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలని ఇలా కాస్త పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉల్లిపాయని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడెక్కిన అమ్మటే కొన్ని బిర్యానీ దినుసులు కూడా వేసుకోండి. నేను ఫస్ట్ వేసుకోవడం అయితే మర్చిపోయినానండి, తర్వాత అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలను అయితే ఇలా కలుపుకుంటూ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటా అయితే వేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ టమాటా మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కాస్త ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి.
మనం ఆల్రెడీ రైస్లో వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. రెండింటిలో ఎక్కువ ఎక్కువ వేసుకున్నామంటే బిర్యానీ టేస్ట్ అసలు బాగుండదనమాట. సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇలా టమాటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా పెరుగు ఇంకా 2 స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను వేసుకున్న బిర్యానీ మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. ఒకవేళ ఇంట్లోనే బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో కావాలంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా బిర్యానీ మసాలాను పెరుగు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకొని ఇంకొక స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం అయితే ఎక్కువగా వేసుకోకండి, జస్ట్ ఒక చిన్న స్పూన్ కారం వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. సో దట్ ఆ మసాలాలన్నీ బంగాళదుంపలు కూడా చక్కగా పడతాయి అన్నమాట. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ బంగాళదుంపల్ని మసాలాల్లో మగ్గనివ్వండి. ఆ తర్వాత మనం ముందుగానే వడపోసి పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకొని మొత్తం అంతా ఈవెన్గా చేసేసుకోవాలి. ఇలా అంతా ఈవెన్గా చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, మీ దగ్గర ఉంటే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మనం చికెన్ బిర్యానీని ఎలా దమ్ చేస్తామో అలాగే పాతదొక పెనం పెట్టుకొని ఈ రైస్ గిన్నెనైతే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ కలర్ కోసం అయితే కొద్దిగా పసుపుని నీళ్ళల్లో కలుపుకొని వేసుకున్నానండి. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వేసుకోవాలనిపిస్తే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పసుపుని నీళ్ళల్లో కలుపుకొని వేసుకున్నాను. అలాగే ఫైనల్గా కొద్దిగా మనం ముందు రైస్ ఉడికించుకున్నప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, వాటిని ఇలా లైట్గా చిలకరించుకోండి. ఆ తర్వాత పైనుంచి మూత పెట్టేసి ఒక్క 20 నిమిషాల పాటు దమ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదండి. ఇలా ఒక్క 20 నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత పైనుంచి కిందికి ఒకసారి కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నిజంగా బిర్యానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంట్లో నాన్ వెజ్ లాంటివి చేయనప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇలా ఆలుతో దమ్ బిర్యానీ చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తిన్నవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోక తప్పరండి, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్